మనం అనుకుంటాం సన్యాసులు మాంక్స్ మెడిటేషన్ చేసి తపస్సు చేసి పీస్ ఆఫ్ మైండ్ సాధిస్తారని. కానీ ఒక్కసారి ఆలోచించండి, హ్యాపీనెస్ లేదు, సాడ్నెస్ లేదు, లస్ట్ లేదు, రేజ్ లేదు. ఇది పీసేనా? లేదా ఇది బతికుండి కూడా చనిపోయినట్టేనా? ఈ ఈక్వానిమిటీ పీస్ కాదు, ఇది ఒక బ్రీతింగ్ డెత్. ఒక మనిషి బాధపడకపోతే సంతోషపడకపోతే వాడు బతుకున్నాడా? లైఫ్ అంటేనే ఈ ఎమోషన్స్ని ఫీల్ అవ్వడం, కోపం రావడం, ప్రేమ కలగడం, బాధపడడం, నవ్వడం. ఇదే జీవితం. దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఓకే, కానీ దీన్ని పూర్తిగా చంపేసుకుంటే వాడొక వాకింగ్ స్టాచ్యూ. ఫీల్ అవ్వకపోవడం అనేది స్ట్రెంగ్త్ కాదు, అది ఒక స్లో సూసైడ్ ఆఫ్ ద సెల్ఫ్. మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం నో ఎమోషన్స్ ఓన్లీ లాజిక్ అనే కోడ్స్. కానీ నిజం ఏంటంటే ఎమోషన్స్ లేని మనిషి అచీవ్ చేసేది ఏంటి? నథింగ్ ఫీల్స్, నథింగ్ హర్ట్స్, కానీ నథింగ్ మీన్స్ ఎనీథింగ్ కూడా. ఒక సన్యాసి 20 ఏళ్ళు కొండల్లో తపస్సు చేసి పూర్తి పీస్ సాధించాడు. ఊర్లోకి వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఒక కుర్రాడు వచ్చి, స్వామి మీకు ఇప్పుడు ఏం కోరిక లేదా అని అడిగాడు. బదులుగా సన్యాసి, లేదు బాబు, నాకు ఏ కోరిక లేదు అన్నాడు. దానికి బదులుగా కుర్రాడు, మరి బతుకుండి ఏం లాభం స్వామి అన్నాడు. సన్యాసి 2 నిమిషాలు మౌనంగా ఉండి, నాకు కూడా అదే డౌట్ ఇప్పుడు వచ్చింది బాబు అన్నాడు. అంతే, ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు. సన్యాసి అక్కడే ఆలోచిస్తూ ఉండిపోయాడు. మనం పీస్ కోసం సర్చ్ చేస్తూ లైఫ్నే మిస్ అయిపోతే ఉపయోగం ఏంటి? ఇలాంటి డిటాచ్మెంట్ను నీషే లైఫ్ డెనేయింగ్ అని పిలిచాడు. బాధను కోరికను చంపేయడం అంటే లైఫ్ యొక్క పవర్ ఎనర్జీని చంపేయడమే అన్నాడు. అతని అమర్ఫతి ప్రకారం లైఫ్లో వచ్చే ప్రతి ఎమోషన్ని ఎంబ్రేస్ చేయాలి, దాన్ని తెలివిగా దాటేయకూడదు అని చెప్పాడు. జీవితానికి అర్థం లేకపోయినా జీవించాలి, స్ట్రగుల్ చేయాలి. ఎమోషన్స్ లేకుండా బతకడం అంటే ఆ స్ట్రగుల్ నుండి పారిపోవడమే అని క్యామస్ చెప్తాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. కృష్ణమూర్తి కూడా థాట్ నుండి ఫ్రీడమ్ అని చెప్తాడు. కానీ ఆయన చెప్పేది సప్రెస్ చేయడం కాదు, అర్థం చేసుకొని దాటిపోవడం. సప్రెషన్, అండర్స్టాండింగ్ 2 వేరు. అయన్ రాండ్ క్లియర్గా చెప్తుంది, ఎమోషన్స్ అనేవి మన వాల్యూస్ యొక్క రిజల్ట్. ఎమోషన్ లేకపోవడం అంటే వాల్యూస్ లేకపోవడమే. వాల్యూస్ లేని మనిషి ఒక జాంబీ లాంటివాడు. ఇప్పుడు మన సొసైటీలో కూడా ఇదే జరుగుతుంది, కానీ డిఫరెంట్ రూపంలో జరుగుతుంది. స్టే కామ్, డోంట్ రియాక్ట్, బీ న్యూట్రల్ అనే కల్చర్. కార్పొరేట్ లైఫ్లో ప్రొఫెషనలిజం పేరుతో ఎమోషన్స్ని అణుచుకోవడం. సోషల్ మీడియాలో నో రియాక్షన్ పర్సనాలిటీ ఫ్లెక్స్ చేయడం. కానీ ఇది పీస్ కాదు, ఇది నమ్నెస్. ఇప్పుడు యువతలో డిప్రెషన్, యాంగ్జైటీ పెరగడానికి కారణం ఏంటంటే ఫీల్ అవ్వడం మానేయడం. బాధని ప్రాసెస్ చేయకుండా నాకేం పర్లేదు అని బయటికి చూపించుకుంటూ లోపల కంప్లీట్లీ డెడ్ అయిపోతున్నారు. ఇది మాంక్స్ యొక్క ఫేక్ ఈక్వానిమిటీ లాంటిదే. పాలిటిక్స్లో నాయకులు నాకు ఎమోషన్ లేదు, పని మాత్రమే అని చెప్తారు. కానీ నిజానికి వాళ్ళు ప్రజల బాధను ఫీల్ అవ్వకపోవడమే వాళ్ళ ఫెయిల్యూర్కి కారణం. పీస్ అంటే ఎమోషన్స్ లేకపోవడం కాదు, ఆ ఎమోషన్స్ని ఫుల్లీ ఫీల్ చేసి వాటి నుండి పారిపోకుండా బతకడం. బ్రీతింగ్ ఉంటే చాలదు, ఫీల్ అవ్వాలి, అదే నిజమైన బతుకు. సో ఈ సాధువులంతా ఏ పని లేకుండా, ఏ కోరిక లేకుండా ఇలా జీవచ్చ వల్ల బతకడంలో అర్థమేమిటో నాకు ఇంకా అర్థం కాదు.